విజయవాడ నగరానికి వరద నీరు పోటెత్తడంతో వేలాది మంది సర్వం కోల్పోయారని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. రోజు కూలి పనులు చేసుకునే వారు సైతం ఆ జాబితాలో ఉన్నారన్నారు. నగర ప్రజల కష్టాలు బాధలు తనను తీవ్ర ఆవేదనకు గురిచేశాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తన వంతు బాధ్యతగా సీఎం రిలీఫ్ ఫండ్కు 5 లక్షల రూపాయలు విరాళంగా అందజేశానన్నారు. తనకు వైరల్ ఫీవర్ కారణంగా హైదరాబాద్లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. రిలీఫ్ ఫండ్కి 5 లక్షలు విజయవాడ వరద ఉధృతికి చాలా మంది అన్ని కోల్పోయారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు నాతో పాటు అనేక పోరాటాలు, అనేక ధర్నాలు, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి మా కార్యకర్తలకి ముఖ్యంగా చాలా నష్టం జరిగింది. మొన్న సీఎం రిలీఫ్ ఫండ్కి 5 లక్షలు విరాళంగా ఇచ్చాను. అది ప్రజల అందరికీ సహాయార్థం. ఇప్పుడు నాతో పాటు ఎవరైతే కార్యకర్తలు 5 ఏళ్లు తెలుగుదేశం పార్టీ జెండా మోసి పనిచేశారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్రిడ్జ్లు, టీవీలు, మంచాలు అనేకమైన పాడైపోయినాయి. విజయవాడ వరద ఉధృతికి చాలా మంది అన్ని కోల్పోయారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు నాతో పాటు అనేక పోరాటాలు, అనేక ధర్నాలు, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి మా కార్యకర్తలకి ముఖ్యంగా చాలా నష్టం జరిగింది. మొన్న సీఎం రిలీఫ్ ఫండ్కి 5 లక్షలు విరాళంగా ఇచ్చాను. అది ప్రజల అందరికీ సహాయార్థం.